హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్రా మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము పరమ గుహ్య జ్ఞానము 9వ అధ్యాయంలో ఉన్నాము. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము. ఈ రోజుతోటి ఈ అధ్యాయం మనకి పూర్తవబోతోంది. ఈ రోజు మనం 33, 34వ శ్లోకాలు చూద్దాము. సో ఇంకా చెప్పాలంటే కనుక ఈ అధ్యాయం యొక్క సారాంశం అంతా కూడా మనకి ఈ రోజు శ్లోకంలో రాబోతుంది. సో అందరూ చక్కగా వినడానికి, ఆచరించడానికి ప్రయత్నించండి. కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మాం. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా? అందుచే అనిత్యము దుఃఖపూరితము అగు ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమయుక్త సేవలో నియుక్తుడవగుము. 34వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానాం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు తప్పక నన్ను చేరుదువు. సో మనము పరమ గుహ్య జ్ఞానము అనేటువంటి యొక్క 9వ అధ్యాయంలో ఉన్నాము. సో నిన్నటి శ్లోకం మనము 32వ శ్లోకంలో చూసాం అన్నమాట. ఏం నేర్చుకున్నాం మనం? ఎవరైతే కనుక భక్తులు అనుకోకుండా వాళ్ళ యొక్క భక్తి మార్గంలోంచి దారి తప్పితే కనుక స్వామి ఏం చేస్తున్నారు? అటువంటి వాళ్ళని భక్తులుగానే పరిగణించాలి. కానీ ఈ యొక్క భక్తియుత సేవలో వాళ్ళు నియుక్తం అవడం వలన వాళ్ళు వెంటనే మళ్ళీ తిరిగి మా భక్తి మార్గంలోంచి వాళ్ళు పడిపోయారో ఆ మార్గంలో మళ్ళీ ఆ భక్తి మొదలుపెట్టి వాళ్ళు ఇంకా చాలా వేగంగా నన్ను చేరుకోగలరు అని చెప్పి స్వామి మనకి చెప్పారనమాట. సో భక్తి యోగం యొక్క గొప్పతనం అన్నమాట. ఇదేంటంటే కనుక సెల్ఫ్ హీలింగ్ అండ్ సెల్ఫ్ డయాగ్నోస్టిక్ అన్నమాట. సెల్ఫ్ హీలింగ్ దానంతటా అదే సెట్ చేసేస్తుంది. భక్తి యోగంలోంచి ఎవరైనా పడిపోయారు అనుకోండి, భక్తిని కాపాడుకోవడానికి బయట నుంచి వేరేది ఏమి కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. భక్తి యోగ ఇట్ సెల్ఫ్ ఈజ్ కంప్లీట్. భక్తి అనేటువంటిదే పూర్తిగా ఉంటుంది అన్నమాట. బయట నుంచి మళ్ళీ భక్తి యోగాన్ని సరి చేసుకోవడానికి వేరేవేమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ భక్తి మార్గంలోంచి మీరు పడిపోయినా, మీ యొక్క ప్రాక్టీస్ లోంచి అనుకోకుండా ఏదైనా తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా సరే
మీరు బయటికి వెళ్ళి వేరే ప్రాయశ్చిత్తాలు అవి ఇవి ఏమి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏదైతే భక్తిని మీరు వదిలిపెట్టేశారో దాన్ని మళ్ళీ తిరిగి ఆచరిస్తే సరిపోతుంది. అంతకుముందు జరిగినటువంటి లోపాలు, అంతకుముందు జరిగినటువంటి తప్పులు అన్ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతాయి. మళ్ళీ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. ఇది భక్తి యోగం యొక్క ఇంకొక గొప్పదనం అన్నమాట. భక్తి యోగం యొక్క గొప్పతనం. సో తర్వాత స్వామి ఏం చెప్పారు? భక్తి యోగము ఎంత శక్తివంతమైనటువంటిది అంటే కనుక అధమ జన్మలైనటువంటి స్వామి అలా చెప్తున్నారు ఇక్కడ. సో అధమ జన్మలైనటువంటి స్త్రీలు, వైశ్యులు, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క భక్తి యోగంలో అటువంటి నీచ శరీరాల్లో ఉన్నటువంటి, అంటే కొంచెం తక్కువ శరీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమవుతారంట, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తే కనుక వాళ్ళకి కూడా అత్యున్నతమైనటువంటి పూర్ణత్వం లభిస్తుంది అనేటువంటిది నిన్నటి శ్లోకంలో చూసాం. స్త్రీయో వైశ్య తదా శూద్ర, అటువంటి వాళ్ళు కూడా భక్తి యోగంలోకి వస్తే గనక, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తే గనక వాళ్ళు కూడా ఏమవుతారు, అత్యున్నతమైనటువంటి పరిపూర్ణతను వాళ్ళు పొందుతారు. సో దానికి కంటిన్యూషన్ గా స్వామి చెప్తున్నారు అన్నమాట. అటువంటి వాళ్లే పరిపూర్ణత్వాన్ని పొందితే కనుక ఇంకా ధర్మాత్ములైనటువంటి బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షులు వీళ్ళ గురించి ఇంకేమైనా చెప్పాల్సిన అవసరం ఉందా? వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? వీళ్ళు కూడా చాలా తేలిగ్గా వాళ్ళు కూడా పరిపూర్ణత్వాన్ని పొందుతారు. సో ఎందుకంటే గనక ఇటువంటి వాళ్ళకి కూడా కృష్ణుడు తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తాడు. సో కాబట్టి వాళ్ళు కూడా అత్యున్నతమైనటువంటి పరిపూర్ణత్వాన్ని పొందుతారనమాట. ఏం చెప్తున్నారు మనకి ఈ శ్లోకంలో? అనిత్యం అసుఖం లోకం. సో మనం ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో అదేమిటిది? అనిత్యం అంటే గనక టెంపరీ అన్నమాట, శాశ్వతమైనటువంటిది కాదు. ఇంకేమిటి? అసుఖం లోకం. ఇక్కడ ఏంటి? అన్ని కూడా కష్టాలే ఉంటాయి. ఎవరైనా సరే, ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టినా, పేదవాడి కుటుంబంలో పుట్టినా, ఏ శరీరం తీసుకున్నా, జంతువు శరీరం తీసుకున్నా, పక్షి శరీరం తీసుకున్నా, ఒక వృక్షం శరీరం తీసుకున్నా, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ అన్ని కూడా ఏంటి? కష్టాలే ఉంటాయి అన్నమాట. మాయావాదులు అయితే కనుక ఏం చెప్తారు? ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా ఏంటి? మిథ్యా, అంతా కూడా మిథ్యా, అబద్ధం ఇదంతాను అని చెప్తారనమాట. కానీ వైష్ణవాచార్యులు ఏం చెప్తారు? ఇది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు. కానీ ఏంటంటే కనుక ఇక భౌతిక ప్రపంచం అనేటువంటిది టెంపరీ అన్నమాట, శాశ్వతం కాదు. కానీ ఇది అబద్ధం అయితే కాదు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఎందుకు స్వామి యొక్క రాజర్షులు, భక్తులు, బ్రాహ్మణుల గురించి ఎందుకు చెప్పారు అని అంటే కనుక అర్జునుణ్ణి ఆయన మోటివేట్ చేయడం కోసం అన్నమాట, ప్రేరేపించడం కోసం అన్నమాట. చక్కగా ఏంటి, అర్జునుడు కూడా ఏంటి, ఆయన కూడా రాజర్షి, సెయింట్లీ కింగ్ అన్నమాట. ఒక రాజు కింద ఉన్నా సరే వాళ్ళు ఋషుల కన్నా ఏమాత్రం కూడా తక్కువ కాదనమాట. సో కాబట్టి అర్జునుడిని కూడా ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. సో కాబట్టి స్వామి ఏం చెప్తున్నారు? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్నావు కాబట్టి, ఇక్కడికి వచ్చేసావు కాబట్టి భజస్వమాం, భజస్వమాం అంటున్నారు. అంటే కనుక ఏమిటి? నా యొక్క భక్తియుత సేవలో నువ్వు నియుక్తుడవగుము. యొక్క భక్తియుత సేవ అనేటువంటిది ఏం చేస్తుంది? అన్ని రకాలైనటువంటి సమస్యలని అందరికీ కూడా ఏం చేస్తుంది? ఇది నాశనం చేసేస్తుంది. అది ఎప్పుడో ఒకరోజు పనిచేస్తుంది, 2 రోజులు పనిచేస్తుంది, ఏకాదశి రోజు పనిచేస్తుంది అని కాదు. ఎప్పుడు కూడా ఈ యొక్క భక్తి యోగం అనేటువంటిది చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. అన్ని రకాలైనటువంటి సమస్యలను కూడా ఇది పరిహారం అన్నమాట, నాశనం చేసేస్తుంది అన్నమాట. ఈ యొక్క భక్తి యోగ అనేటువంటిది ఒక్క పద్ధతి మాత్రమే అన్నమాట. సో ఈ శ్లోకంలో చెప్పింది స్వామి ఏమిటి? యొక్క పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు, అదే విధంగా గొప్ప భక్తులు, రాజర్షుల గురించి ఇంకా చెప్పాల్సింది ఏముంది? సో నన్ను నువ్వు చక్కగా భజస్వమాం, నా యొక్క భక్తియుత సేవలో నువ్వు నెలకొను అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అన్నమాట.
మనం చాలా సార్లు చెప్పుకున్నాం, భగవద్గీతలో మొత్తం మనకి 18 అధ్యాయాలు ఉంటాయి. ముందు 6 అధ్యాయాలు మనకి 18 అధ్యాయాలు ఉంటాయి. ముందు 6 అధ్యాయాలు కూడా మనకి యోగం గురించి చెప్తారు. మధ్యలో 6 అధ్యాయాలు కూడా భక్తి యోగం గురించి చెప్తారు. చివరి 6 అధ్యాయాలు కూడా జ్ఞాన సెక్షన్ అన్నమాట. సో ఈ యొక్క మధ్యలో ఉండేటువంటి 6 అధ్యాయాల్లో కూడా ఈ యొక్క భగవద్గీత యొక్క సారాంశం అంతా కూడా మధ్యలో ఉండేటువంటి 6 అధ్యాయాలు అన్నమాట, గుండెకాయ లాంటివి. అందులో కూడా 9, 10 అధ్యాయాలు చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట, పీక్ అన్నమాట. ఆ సారాంశంలో కూడా సారాంశం. ఇక 9, 10 అధ్యాయాల్లో కూడా 9వ అధ్యాయానికి 10వ అధ్యాయానికి మధ్యలో, అంటే కనుక 9వ అధ్యాయానికి చివరిలో వచ్చినటువంటి శ్లోకము 34వ శ్లోకం అన్నమాట. అంటే ఇది సారాంశం యొక్క సారాంశం యొక్క సారాంశము, సారాంశం యొక్క సారాంశం యొక్క సారాంశం అన్నమాట ఈ యొక్క శ్లోకం అన్నమాట. సో భగవద్గీత యొక్క క్రక్స్ అంతా కూడా మనకి యొక్క 34వ శ్లోకంలో ఇవ్వడం జరిగింది అన్నమాట, భగవద్గీత క్రక్స్ అంతా కూడా. సో ఏమిటి సారాంశం యొక్క సారాంశం, ఏమిటి యొక్క సారాంశము అనేటువంటిది మనము కొంచెం సేపట్లో దాని గురించి పూర్తిగా మనము చర్చించుకుందాం అన్నమాట. ఇక భగవద్గీత క్రక్స్ అంతా కూడా మనకి ఇక్కడికి వచ్చింది అన్నమాట. యాక్చువల్ గా అయితే కనుక ఈ యొక్క శ్లోకం చూస్తే కనుక మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. సో ఇదే శ్లోకం మళ్ళీ మనకి 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో ఇంచుమించు ఇలాగే రిపీట్ అవుతుంది అనమాట. 18వ అధ్యాయం 65వ శ్లోకంలో. సో అక్కడ ఏం చెప్తారు మనకి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రయోషినే. సో మొదటి 2 లైన్లు, ఆ తర్వాత 3వ లైన్లో కూడా సగము సేమ్ అన్నమాట. అంటే మొత్తము ఏం చేస్తారు మనకి 18వ అధ్యాయంలో భగవద్గీతని ముగించే ముందు స్వామి మొత్తం అంతా కూడా సమరైజ్ చేస్తారు అన్నమాట. అంతా కూడా ఒక చోట సారాంశం అంతా కూడా తీసుకుని వస్తారు అన్నమాట. సో తీసుకుని వచ్చినప్పుడు అదే ఎసెన్స్ ని మొత్తం అంతా తీసుకొచ్చి మళ్ళీ ఒక 65వ శ్లోకంలో చెప్తారు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రయోషిని. సో అదే ఇన్స్ట్రక్షన్ మళ్ళీ మనకి 2 సార్లు రిపీట్ అయింది అనమాట. సో చాలా మంది అంటూ ఉంటారు అనమాట, భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి అంటే కనుక 18వ అధ్యాయము 66వ శ్లోకము అని చెప్తారు. ఏంటి ఆ శ్లోకము, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అర్జునుడికి, మొత్తం అన్ని ధర్మాలన్నిటినీ కూడా వదిలిపెట్టేసాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నా ఒక్కడికి మాత్రమే నువ్వు శరణాగతుడు. అహం త్వాం సర్వ పాపేభ్యో, నేనేం చేస్తాను, నిన్ను అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి కూడా నిన్ను నేను రక్షిస్తాను. మోక్షయిష్యామి మా శుచః, అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి నాశనం చేసి నీకు మోక్షాన్ని ఇస్తాను అర్జున, భయపడకు అని చెప్పి చెప్తారండి. సో మరి ఇది కదండి కన్క్లూజన్ వెర్సు అని చెప్పాను, భగవద్గీత యొక్క సారాంశం వెర్స్ ఇది కదండి అంటే కనుక యాక్చువల్ గా 66వ శ్లోకంలో మనకి చెప్పినటువంటి ముఖ్య విషయము శరణాగతి అన్నమాట. ఆ శరణాగతి మనకి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది 65, 66 శ్లోకాలు 2 వేరేమి కాదు, లింక్ అన్నమాట. ఇక శరణాగతి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది మనకి 65వ శ్లోకంలో చెప్పారంట. ఈ 65వ శ్లోకం అనేటువంటిది 34వ శ్లోకానికి సమానము, 2 ఒకటే, ఏమి తేడా లేదు. చివరిలో కొంచెం లైన్స్ చేంజ్ చేశారు స్వామి, బట్ 2 శ్లోకాల యొక్క అర్థము ఒక్కటే అన్నమాట. సో అంటే ఈ రోజు మనం చర్చించుకోబోయేటువంటి శ్లోకము భగవద్గీత యొక్క సారాంశము, అదే విధంగా శరణాగతి శ్రీకృష్ణ భగవానుడికి ఏ విధంగా మనం పొందాలి అనేటువంటిది చెప్పేటువంటి, ప్రాక్టికల్ గా చెప్పేటువంటి శ్లోకం అన్నమాట. ఇంకా 64వ శ్లోకంలో 18వ అధ్యాయంలో స్వామి ఏం చెప్పారంటే కనుక, నేను నా అత్యున్నతమైనటువంటి నిర్దేశాన్ని నీకు ఇస్తున్నాను.
ఈ యొక్క నిర్దేశం అనేటువంటిది ఏమిటి? మొత్తం అన్నిటికంటే కూడా చాలా 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 రహస్యమైనటువంటి జ్ఞానము. సో మనం ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యాయం పేరేమిటి? పరమ గుహ్య జ్ఞానము ఈ యొక్క అధ్యాయం. సో చాలా చర్చించుకున్నాం ఈ యొక్క అధ్యాయంలో. ముఖ్యమైనటువంటి శ్లోకాలన్నీ కూడా చాలా సార్లు చర్చించుకున్నాం మనం. సో చివరిగా మనకి ఈ యొక్క అధ్యాయం చివరిలో 34వ శ్లోకంలో దానికి అల్టిమేట్ అన్నమాట, కన్క్లూజన్, క్లైమాక్స్ శ్లోకం అన్నమాట. దాన్ని మళ్ళీ స్వామి 18వ అధ్యాయం చివరిలో మళ్ళీ ఆయన కన్క్లూడ్ చేసేటప్పుడు మళ్ళీ అదే విషయాన్ని చెప్తారన్నమాట. సో అసలు ఏమిటి కన్క్లూషన్ ఏమిటి? సో ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో స్వామి అంటే కనుక? ఏం చెప్తున్నారంటే కనుక కృష్ణ చైతన్యము ద్వారానే, కేవలము కృష్ణ చైతన్యం అనేటువంటిది మాత్రమే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనల్నందరినీ కూడా ఈ యొక్క భవబంధనాల నుంచి విముక్తమి చేయగలదు. కేవలము కృష్ణ చైతన్యం మాత్రమే. ఇదొక్కటే మనల్ని రక్షించగలదన్నమాట. మిగతా యోగ పద్ధతులన్నీ కూడా, రకరకాల యోగ పద్ధతులన్నీ కూడా చూసాం మనం. జ్ఞానయోగము, కర్మయోగము, నిష్కామ కర్మయోగము, సకామ కర్మయోగము, జ్ఞానయోగము, ఇవన్నీ కూడా చూసాం మనం. కానీ ఎన్ని చూసినా సరే వాటిల్లో కనుక ఈ యొక్క భక్తి అనేటువంటిది యాడ్ అవ్వకపోతే కనుక వాటిల్లో సక్సెస్ కూడా ఉండదు. సో వాటికి కూడా సక్సెస్, పరిపూర్ణత్వం అందులో కూడా రావాలంటే కనుక భక్తి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. మరి సక్సెస్ రావడానికి అందులో భక్తి వేసుకోవడం ఎందుకు? డైరెక్ట్ గా భక్తి చేయొచ్చు కదా. అందులో భక్తి వేయకపోతే కనుక పరిపూర్ణత్వం రావట్లేదు. మరి డైరెక్ట్ గా మనకి సక్సెస్ వచ్చేయాలంటే కనుక ఏం చేయాలి? పరిపూర్ణత్వం రావాలంటే కనుక భక్తి తీసేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. సో అదే విషయాన్ని మనకి స్వామి శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏం చెప్పారు మనకి? మన్మనాభవ అంటే కనుక నీ యొక్క మనస్సుని పూర్తిగా నా మీద లగ్నం చెయ్యి. నీ యొక్క మనస్సుని పూర్తిగా నా మీద లగ్నం చెయ్యి. మద్భక్తో, నాకు భక్తుడవగుము. మధ్యాజీ నమస్కురు అంటే కనుక ఏం చెప్తున్నారు? నాకు నమస్కారము చెయ్యి. ఇంకా ఏం చెప్తున్నారు? నాకు పూజించుము అని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నమాట. మన్మనాభవ మద్భక్తు. సో ఇక్కడ స్వామి మీద మనస్సు, మన యొక్క మనస్సుని ఏ విధంగా లగ్నం చెయ్యాలి? స్వామి మీద మనం ఏ విధంగా లగ్నం చెయ్యాలి? సో ఏమంటారంటే గనక కొంతమంది తప్పుగా భగవద్గీతని భాష్యం చెప్పేటువంటి వాళ్ళు ఏమంటారు? మాయావాదులు అంటే కూడా ఏమంటారు? వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఎలాగోలాగా ఇక భౌతిక ప్రపంచంలో అందరూ కూడా జంతువుల సమానంగా ఆహార నిద్ర భయమైదునం అని చెప్పి వాటిల్లో పడి కొట్టుకుంటూ ఉన్నారు అందరు. ఎవరో పాపం కొంతమంది, చాలా తక్కువ మంది అనమాట, ఇందులో పడి కొట్టుకుంటున్నావు ఏంటి, నా మానవ జన్మ ఉద్దేశం ఏమిటి తెలుసుకోవాలి అని చెప్పి కొంచెం పాపం ప్రయత్నిస్తూ ఉంటారు. కొంచెం పద్ధతి మొదలు పెడితే కనుక ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తగిలేస్తారు. తగిలేసి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ యొక్క లాభాపేక్ష కోసము వాళ్ళ దగ్గర నుంచి అది ఇది అని ఏదోటి తీసుకోవాలి, ధనం తీసుకోవాలి అని చెప్పి ఏం చేస్తారు? అటువంటి వాళ్ళని అందరినీ కూడా దారి మళ్లించేసి వాళ్ళని చేయలేనటువంటి విషయాల పట్ల వాళ్ళ మనస్సును మళ్లించేసి వాళ్ళ యొక్క మార్గాన్ని డైవర్ట్ చేసేస్తారు. పాపం వచ్చే వాళ్లే పాపం చాలా తక్కువ. ఆ తక్కువగా వచ్చేటువంటి వాళ్ళని కూడా ఏం చేసేస్తారు? చాలా మంది లాగా తప్పు పద్ధతుల్లో వాళ్ళని డైవర్ట్ చేసి పాపం వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా చేసేస్తారు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తారు అంటే కనుక, కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు కదా నా మీద లగ్నం చెయ్యి అంటే కనుక కృష్ణుడు వేరు, ఆయన యొక్క మనస్సు వేరు, ఆయన యొక్క రూపం వేరు అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తారనమాట. వీళ్ళకి కొంచెం కూడా కృష్ణుడి గురించి తెలియదు. కానీ భగవద్గీత గురించి వాళ్ళు భాష్యం చెప్పడానికి మాత్రం రెడీ అయిపోతారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు భగవద్గీత అని అంటారు పేరుకి మాత్రం, కానీ లోపల చూస్తే గనక
వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళు చెప్తారనమాట. మంచిగా ఉండు, మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చేయకు, అందరికీ సాయం చెయ్యి, అందరినీ రక్షించు, అందరూ మన వాళ్ళే, అందరికీ మంచి జరగాలి, అందరూ చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఇలాగ మంచి మంచిగా అనిపించేటువంటి పదాలన్నీ కూడా పెట్టేసి ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారనమాట. ఎందుకంటే మనకు కూడా తెలియదు కదా భగవద్గీతలో ఏముందని చెప్పి మనకి తెలియదు. మనం ఎప్పుడు పుస్తకం తీసి చదవలేదు, ఎవరో చెప్పలేదు, నేర్పలేదు. కాబట్టి వాళ్ళు ఏది చెప్తే గనక అదే కరెక్ట్ అని చెప్పి మనం నమ్మేస్తాం. నమ్మేసి వాళ్ళు అలాగా ఇలాగా అటు నుంచి ఇటు నుంచి డైవర్ట్ చేసేసి నీకేదో మంత్రం ఇస్తాను, డబ్బులు ఇస్తే కనుక అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అలాగా ఇలాగా వాళ్ళందరినీ కూడా మోసం చేసేస్తారన్నమాట. పాప అమాయకులందరినీ కూడా. వాళ్ళకి ఏమీ తెలీదు కృష్ణుడు గురించి గాని, కృష్ణుడు యొక్క శక్తుల గురించి గాని, కృష్ణుడి రూపం గురించి గాని ఏమీ తెలియదు. అయినా సరే భగవద్గీతని వాళ్ళు భాష్యం ఇచ్చేయడానికి రెడీ అయిపోతారు. వీళ్ళకి ఏంటంటే కనుక ఏదో కొంచెం పుణ్యం చేసుకోవడం మూలంగా వాళ్ళకి ఏవో కొంచెం శక్తులు అవి ఇవి ఉంటాయన్నమాట. అంటే భాష బాగా చెప్పగలరు, చదువు బాగా చదువుకున్నారు, సో ఇంగ్లీష్ పదాలు అవన్నీ కూడా బాగా వాడగలరు, లేకపోతే సంస్కృత పదాలు బాగా వాడగలరు, మాట చాకచక్యం ఉంటుంది వీళ్ళకి. సో వీటి మీద ఆధారపడి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పాపం భగవంతుడి దగ్గరికి వెళ్దామని వచ్చిన వాళ్ళని కాస్త ఏం చేస్తారు, కృష్ణుడి దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతారని. కానీ మన ఆచార్యులు చెప్తున్నారు, కృష్ణుడికి ఆయన యొక్క శరీరానికి ఆయన యొక్క మనస్సుకి ఎటువంటి తేడా లేదు, ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే కనుక ఆయన అబ్సల్యూట్ అన్నమాట, పరమసత్యం కాబట్టి. సో కృష్ణుడికి ఆయన యొక్క శరీరానికి తేడా లేదు. మనకైతే తేడా ఉంటుంది, మన శరీరానికి, బయట కనపడే శరీరానికి, అదేవిధంగా మన యొక్క మనస్సుకి, మన యొక్క ఆత్మకి తేడా ఉంటుంది. కానీ కృష్ణుడికి ఆ విధంగా ఎటువంటి తేడా కూడా లేదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదట కృష్ణుడి యొక్క శరీరము భౌతికము కాదు మనలాగా. ఆయన శరీరము పూర్తిగా ఆధ్యాత్మికము. ఆయన రకరకాల అవతారాలు తీసుకుని వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, మత్స్య, కూర్మ, వరాహ ఏ రూపంలో వచ్చినా సరే ఆయన యొక్క శరీరం పూర్తిగా ఆధ్యాత్మికమే కానీ భౌతికము కాదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, అందరికీ ఆయనే యజమాని, ఆయనే భోక్త, అందరినీ కూడా నియంత్రించేవాడు, నియామకుడు కూడా ఆయనే అని చెప్పి రెండవ విషయం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకేమిటి మనం చేయాల్సింది, మన యొక్క శరీరాన్ని, మనస్సుని, మన యొక్క కర్మలని అన్నింటినీ కూడా కృష్ణుడికి అర్పించాలి. ఏ విధంగా, నవవిధ భక్తుల ద్వారా శ్రవణం, కీర్తనం విష్ణు, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ విధంగా నవవిధ భక్తుల ద్వారా మనము కృష్ణుడి మీద మనము మన యొక్క మనస్సుని లగ్నం చేయాలి. ఈ విధంగా చేస్తే గనక ఏమవుతుంది, మనము కృష్ణుడిని చేరుకోగలుగుతాము, కృష్ణ లోకాన్ని పొందగలుగుతాము. మనము కృష్ణుడి గురించి చర్చించుకుంటే గనక మళ్ళీ ఇంకొకటి వస్తుంది అనమాట. కృష్ణుడి చేతిలో చనిపోయిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా మళ్ళీ మోక్షం వచ్చింది కదండి అని చెప్పేసి నేను కూడా వాళ్ళలాగే కృష్ణుడికి ఎనిమీ కింద, శత్రువులాగా ఉంటానండి అని చెప్పానంటే గనక అది కరెక్ట్ అయిన పద్ధతి కాదనమాట. కంసుడు ఏం చేసేవాడు, కంసుడు కూడా ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఏమని ఆలోచిస్తూ ఉండేవాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఎలాగైనా సరే కృష్ణుడు ఈ టైంలో ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు ఆయన ఎలాగైనా చంపాలి, చంపడానికి ఏ రాక్షసుని పంపించాలి, ఇంతకు ముందు ఏ రాక్షసుని పంపించాను, వాడు ఏ విధంగా ఫెయిల్ అయ్యాడు, ఇంకా కొత్త వాళ్ళు ఎవరున్నారు, ఎవరిని పంపించాలి వాడి దగ్గరికి, ఎలాగ కృష్ణుడిని చంపాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఇవే ఆలోచనలు అనమాట. 24 గంటలు కూడా చూస్తాం. మనకు భాగవతంలో కూడా వర్ణన వస్తుంది. ఎప్పుడైతే గనక కృష్ణుడు ఇంకా మధురా నగరిలో ఆయన ఎంటర్ అయిపోయారు, రేపు మల్ల యుద్ధం జరగబోతోంది అని చెప్పి
అంతకు ముందు రోజు అన్నమాట. కృష్ణుడు ఇంకా ఆయనకి కంసుడికి అలాగే గుర్తొస్తుంది అనమాట. కృష్ణుడు వచ్చేసాడు, కృష్ణుడు నా మెడ పట్టుకుని నొక్కేశాడు, నన్ను చంపేశాడు అని చెప్పేసి ఈ విధంగా 24 గంటలు కూడా కృష్ణుడి మీద ద్వేషంతోనే తలుచుకుంటూ ఉండేవాడు. కృష్ణుడు కానీ అబ్సల్యూట్ కాబట్టి ద్వేషంతో తలుచుకున్నా ప్రేమగా తలుచుకున్నా ఒకటే అనమాట, అబ్సల్యూట్ కాబట్టి. కానీ మనం ఏం చెయ్యాలి అంటే కనుక, కంసుడికి ఏదో వచ్చింది కానీ అందరికీ కూడా కృష్ణుడి శత్రువు కింద అయిపోతే కనుక ఒక్కొక్కసారి మనము నీచ జాతుల్లో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక వైష్ణవ అపరాధం ఏదో ఒకటి చేసేస్తాం కృష్ణుడికి మనం శత్రువు కింద ఉంటే కనుక. కాబట్టి ఎలాగ మనము యొక్క మనసుని కృష్ణుడి మీద ఏ విధంగా ధ్యానం చేయాలి, మనము కృష్ణుడికి ప్రేమతోటి మనము ధ్యానం చేయాలి. కృష్ణుడికి మనం ప్రేమతోటి ధ్యానం చేయాలన్నమాట. సో ఎలాగ ధ్యానం చేయాలి? సో మనకి భగవద్గీతలో రకరకాల స్థాయిలు కూడా మనం చూసాం అన్నమాట. ఏం చేస్తాం మనము? కృష్ణుడి కోసం పని చేయడము అనేటువంటి స్థాయి కూడా ఒకటి చూసాం. సో నేను కృష్ణుడి కోసం పని చేస్తున్నానండి అని చెప్పొచ్చు అనమాట. కానీ ఏంటంటే గనక ఒక రాజుగారికి ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలి? రాజుగారికి సేవ చేయాలి. కానీ సేవ చేస్తున్నప్పుడు వాడు వాళ్ళ యొక్క భార్య కోసం ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి, లేకపోతే కనుక సంతానం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి, వాడు రాజుగారికి నిజమైనటువంటి సేవకుడు కాదు. ఆ సేవ చేసేటప్పుడు ఏం చేయాలి? కేవలం రాజుగారి గురించి ఆయన ఎలాగ సంతోష పెట్టాలి అని చెప్పి మాత్రమే ఆలోచించాలి. అలాగే మనం కూడా కృష్ణుడి కోసం పని చేస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? కృష్ణుడి మీద మాత్రమే ధ్యానం ఉండాలి, కృష్ణుడిని మాత్రమే తలుచుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళని కానీ అన్య దేవతలను కానీ లేకపోతే కనుక ఫలానా ఎవరో ఉన్నారు మాకు, ఆయన బాగా ధనవంతుడు, ఆయనకి సేవ చేస్తే కనుక నాకు డబ్బులు ఇస్తాడు, లేకపోతే కనుక ఆఫీస్లో వాళ్ళు, అలాగా వాళ్ళ గురించి ఆలోచించకూడదు. మనం ఏం చేయాలి? మనం కృష్ణుడి కోసం పని చేసేటప్పుడు కూడా కృష్ణుడి గురించి మాత్రమే మనము ఆలోచించాలి. సో ఎలా ఉండాలి? యొక్క మనస్సు మనది ఎలా ఉండాలి అంటే కనుక కృష్ణుడి మీద పూర్తిగా లగ్నం అయిపోవాలి. ఎలా ఉండాలి మనకి అంటే గనక మన యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఆలోచనలు ఎలా ఉండాలి అంటే గనక గంగా ప్రవాహంలా ఉండాలి. గంగా నది యొక్క ప్రవాహం ఎలా ఉంటుందండి? గంగా నది ఎప్పుడు కూడాను ఆగిపోవడం అనేటువంటిది ఉండదు. గంగా నది ఎప్పుడు కూడా ఆగిపోవడం అనేటువంటిది ఉండదు. చలికాలంలోనూ ఆగిపోదు, ఎండాకాలంలో కూడా ఆగిపోదు. అందుకే దాన్ని ఏమన్నారు? జీవనది అన్నారు. కొన్ని నదులు అయితే కనుక ఏమవుతాయి? వర్షాకాలంలో పూర్తిగా నిండుగా ఉంటాయి, బాగా ఎండాకాలం వచ్చేస్తే కనుక ప్రవాహం ఆగిపోతుంది అన్నమాట, చిన్న చిన్న నదులు. కానీ గంగా నది యొక్క ప్రవాహము ఎప్పుడు కూడా ఆగిపోదు. ఎప్పుడు ఆగిపోదు, ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? సముద్రం వైపు పరుగులు పెడుతూ ఉంటుంది చాలా వేగంగా. అలాగే మన యొక్క ఆలోచనలు కూడా, మన యొక్క మనసు కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఆగకూడదు. కృష్ణుడి మీద ఆలోచనలు ఎప్పుడు కూడా మనం ఆగకూడదు, ఆపకూడదు. అది కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? కృష్ణుడిని ఎలాగ పొందాలి, కృష్ణుడిని ఎలా చేరుకోవాలి. ఏ విధంగా అయితే గంగ చాలా బలవంతంగా వేగంగా పరిగెడుతూ ఉంటుంది సముద్రం వైపు, అలాగే మన యొక్క ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా కృష్ణుడి మీదే ఉంచాలి. ఎప్పుడు కూడా కృష్ణుని ఎలాగ చేరుకోవాలి అనే విధంగానే మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండాలి. సో అదే చెప్తున్నారు ఇక్కడ, మన్మనాభవ మద్భక్తో. మన్మనాభవ అంటే కనుక నా మీద నువ్వు ధ్యానం చెయ్యి, మనసు నా మీదే పెట్టు అని చెప్తున్నారు అన్నమాట. నా మీదే ధ్యానం చెయ్యి అని చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు? మధ్యాజీమాం నమస్కురు. సో నాకే నమస్కారం చెయ్యి, నాకే అర్చన చెయ్యి అని చెప్తున్నారు అన్నమాట. ఈ యొక్క భగవద్గీత యొక్క ఎసెన్స్ అంతా ఏమిటి అంటే కనుక ఈ యొక్క శుద్ధ భక్తి. భగవద్గీత యొక్క భక్తిలో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. తమో గుణంలో చేసేటువంటి భక్తి, రజోగుణంలో చేసేటువంటి భక్తి, సత్వగుణంలో చేసేటువంటి భక్తి.
యొక్క సత్వగుణంలో చేసేటువంటి భక్తి కంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏమిటి? శుద్ధ సత్వం వసుదేవ. ఆ శుద్ధ సత్వమైనటువంటి వసుదేవుని యొక్క శుద్ధ భక్తి ఏదైతే ఉంటుందో, ఏమిటి శుద్ధ భక్తి ఏమిటి అంటే కనుక యొక్క త్రిగుణాలు ఏమి కూడా ఉండవు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. ఇంకా వేరే కోరికలేమి ఉండకూడదు మనకి. అది కావాలి, ఇది కావాలి, అది తెచ్చుకుంటా, ఇది తెచ్చుకుంటా, ఇవేమి ఉండకూడదు. ఇంకా ఏముండాలి? జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞానం గాని, జ్ఞానయోగం గాని, కర్మయోగం గాని ఇవేమి ఉండకూడదు. ఇంకేముండాలి? అనుకూల్యేన కృష్ణానుశీలనం. ఏదైతే గనక మనము కృష్ణుణ్ణి పొందడానికి అవసరమైనటువంటివి ఏవైతే ఉంటాయో, కర్మలు గాని, మనం చేసే భక్తియుత సేవలు గాని ఏవైతే ఉంటాయో, కృష్ణుణ్ణి పొందడానికి చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం పాటించడమే మనకి అత్యుత్తమమైన భక్తి. యొక్క అత్యుత్తమమైనటువంటి భక్తి అనేటువంటిది మానవ సమాజానికి చాలా ఉన్నతమైనటువంటి వరదానం అన్నమాట. ఇది మనందరికీ కూడా ఇది ఒక గొప్ప వరం లాంటిది అన్నమాట. చాలా మందికి ఈ యొక్క భక్తి గురించి తెలియడమే చాలా కష్టము. ఇంకా ఈ యొక్క భక్తి చేసేటప్పుడు మనం ఎలాగ చెయ్యాలి అంటే కనుక చాలా క్లియర్ గా ఉందన్నమాట. ఇక్కడ ఏం చేయాలి? మనము కృష్ణుడిని ఎప్పుడు కూడా మనము ఒక వ్యక్తి, ఒక పర్సన్ అయినా కృష్ణుడిని ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తి కిందే మనం చూడాలి. అంతేగాని ఆయన నిరాకారము, ఆయన లేడు, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి రూపం అనేటువంటిది లేదు అనేటువంటి విధంగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా కృష్ణుడు ఒక వ్యక్తి. ఆయన యొక్క శక్తుల ద్వారా మొత్తం అంతా కూడా అవ్యక్త రూపంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఆ విధంగా నడిపిస్తున్నా సరే ఆయన ఎప్పుడు కూడా గోలోక ఏవ నివస. ఆయన ఎప్పుడు కూడా గోలోకంలోనే ఆయన ఉంటాడు. ఎప్పుడు కూడా నిత్య లీలల్లో ఉంటాడు ఆయన యొక్క భక్తులతోటి, ప్రియమైనటువంటి భక్తులతోటి, సకులతోటి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఎప్పుడు కూడా కృష్ణుడితోటి ప్రేమగా, ఫేవరబుల్ గా ఆయనకి మనము భక్తి చెయ్యాలి. తర్వాత ఇంకా ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనము ఈ యొక్క కృష్ణ సంబంధ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇంకా 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 పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ఏదో కొంచెం తెలిసిపోయిందని చెప్పని ఆగకూడదు. ఈ యొక్క కృష్ణ భక్తి అనేటువంటిది ఏమిటి అంటే కనుక చాలా 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 లోతైనటువంటి సముద్రం లాంటిది అన్నమాట. మీరు ఎంత వెళ్ళినా సరే ఇంకా తెలుసుకోవలసింది చాలా చాలా ఉంటుందన్నమాట. మనకు తెలిసింది చాలా చాలా కొంచెం అన్నమాట. భగవద్గీత నేను ఒకసారి చదివేశాను, నాకు అర్థమైపోయింది, ఇంక ఇది చదవక్కర్లేదు, ఏదో నావల్స్ చదువుతాం కదా మనం, అది తీసి పక్కన పెట్టేయకూడదు. భగవద్గీత అనేటువంటిది మళ్ళీ 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 చదవాలన్నమాట. జయపతాక స్వామి గురు మహారాజ్ చెప్తారనమాట, ఆయన చైతన్య చరితామృత ఆయన ఎన్నిసార్లు చదివారో కూడా ఆయనకి గుర్తులేదంట. అన్నిసార్లు మొత్తం చైతన్య చరితామృత అంతా కూడా చదివేశారంట. కానీ మనం భగవద్గీత ఒకసారి చదివేసి, లేకపోతే 2 సార్లు లేకపోతే 3 సార్లు చదివేసి నాకు అర్థమైపోయింది అని చెప్పి పక్కన పెట్టేస్తాం. అలా కాదు. ఇంకా భగవద్గీత అనేటువంటిది కానీ, మన యొక్క భాగవతం అనేటువంటిది నిత్యం భాగవత సేవయ. ప్రతిరోజు కూడా మనం యొక్క శాస్త్రాన్ని చదవాలి. ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. సో మరి ఎలా తెలుస్తుంది కృష్ణుడికి నేను అనుకూలంగా భక్తి ఎలా చెయ్యాలనేటువంటిది? మరి నాకు ఎవరు చెప్తారు అని అంటే కనుక చెప్పేటువంటి వాళ్ళు గురు శిష్య పరంపరలో వచ్చేటువంటి మన యొక్క ఆధ్యాత్మిక గురువులు. ఆధ్యాత్మిక గురువులు, శిక్షా గురువులు, పద ప్రదర్శక గురువులు. వీళ్ళు ముగ్గురు కూడా మనకు చెప్తారు కృష్ణుడికి మనం అనుకూలంగా ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి చెప్తారనమాట. సో ఎప్పుడు కూడా ఈ యొక్క గురువు, ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారు? ఎప్పుడు కూడాను వాళ్ళు చెప్పేది చాలా సింపుల్ గా ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. ఆయన యొక్క శరీరానికి, ఆయన యొక్క మనస్సుకి ఆయనకి తేడా లేదు. ఆయన ఎప్పుడు కూడా సచ్చిదానంద విగ్రహ. ఆయన మాయాతీతుడు, మాయాధీశుడు. మనమందరం కూడా మాయా లోపల ఉన్నాం, మాయా అధీనంలో ఉన్నాం, త్రిగుణాలకి అధీనంగా ఉన్నాం. కానీ ఆయన త్రిగుణాలకి అధిపతి.
మన యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి? మనము భగవంతుడి యొక్క నిత్య సేవకులము. ఇంకా దాని గురించి గోపీభృత పదకమలయోర్ దాస దాసాను దాస, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమ భక్తులైనటువంటి గోపికల యొక్క దాసుల 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 యొక్క దాసుడను నేను. కృష్ణుడికి కూడా దాసుని కాదు, కృష్ణుడి యొక్క పరమ భక్తులైనటువంటి గోపికలకు కూడా దాసుని కాదు, శ్రీకృష్ణుడి యొక్క పరమ భక్తురాళ్ళైనటువంటి గోపికల యొక్క సేవకుల 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 యొక్క సేవకుడిని నేను. అది మన యొక్క నిజమైనటువంటి స్థితి. సో కాబట్టి యొక్క సేవాభావము కృష్ణుడి పట్ల, అదే విధంగా కృష్ణుడి యొక్క భక్తుల పట్ల కూడా అలవాటు చేసుకోవాలి. ఎవరైతే కనుక శ్రీమద్ భాగవతంలో కపిలముని చెప్తారనమాట. ఏం చెప్తారైనా? ఎవరైతే కనుక ఆలయంలో ఉండేటువంటి విగ్రహానికి మాత్రమే సేవలు అందించాలి, విగ్రహం మాత్రమే ముఖ్యము, కానీ భక్తులు ముఖ్యం కాదు, మిగతా జీవులు ముఖ్యం కాదు అని చెప్పి వాళ్ళ పట్ల అపచారాలు చేసేటువంటి వాడు నాకు భక్తుడే కాదు, నిజమైనటువంటి భక్తిని పొందలేడు. సో కృష్ణ భక్తి, కృష్ణుడికి సేవ చేయాలి అంటే కనుక కృష్ణుడు ఎప్పుడు కూడా ఒక్కడే ఉండడు. ఆయన కృష్ణుడు అంటే కనుక ఎప్పుడు కూడా కృష్ణుడు, ఆయన యొక్క పరివార జనము, ఆయన యొక్క భక్తులు, వైష్ణవులు, అనంత కోటి వైష్ణవులు అందరూ కూడా వస్తారనమాట. కృష్ణుడు ఎప్పుడు కూడా సెపరేట్ గా ఉండడు, ఒంటరిగా ఉండడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా భక్తులతో పాటే కలిసి ఉంటాడు. ఆయన అదొక ఐశ్వర్యం ఆయనది. సో కృష్ణుడికి సేవ చేయడం అంటే కనుక కృష్ణుడికి, శ్రీమతి రాధారాణికి, అదేవిధంగా గోపికలకి, అదేవిధంగా గోపికల యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుల సేవకుల సేవకులు అందరూ వైష్ణవులు, అనంత కోటి వైష్ణవులు అందరికీ కూడా మనము అనుకూలముగా నవవిధ భక్తులతోటి మనము సేవ చేయాలి. సో ఇదే విషయం మనకి స్వామి 9వ అధ్యాయం 34వ శ్లోకంలో చివరి ఇన్స్ట్రక్షన్ కింద చెప్తున్నారు. దీన్నే మళ్ళీ రిపీట్ చేస్తారు 65, 66వ శ్లోకాల్లో. ఎవరైతే కనుక దీన్ని తెలుసుకుంటారో, తెలుసుకుని ఆచరణాత్మకముగా వాళ్ళు పాటిస్తూ ఉంటారో వాళ్ళకి శుద్ధ భక్తి అనేటువంటిది, స్వామి పట్ల భక్తి, ప్రేమ అనేటువంటిది దొరుకుతుంది. దాన్ని ఎలాగ చెయ్యాలి, దాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది మనకి ఈ శ్లోకంలో చెప్పారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో చెప్పారు. సో కాబట్టి ఈ శ్లోకంలో చెప్పిన విధంగా మనము ఈ యొక్క భక్తి అనేటువంటిది చేస్తూ మనము స్వామికి అనుకూలంగా అనన్య భక్తి చేస్తూ మనము స్వామి యొక్క సేవలో మనం నియుక్తం అయితే కనుక తప్పకుండా నన్ను నీవు పొందగలవు అని చెప్పి స్వామి మనకి చెప్తున్నారనమాట. సో ఇదండి ఈ రోజు నేర్చుకున్నటువంటి శ్లోకము. ఒక నిమిషం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, ఎంత అద్భుతమైన శ్లోకాలు తెలుసుకున్నాం ప్రభుజీ. అసలు ముఖ్యమైన ఎసెన్స్ అంతా కూడా మీరు విలువైన వాటిని ఏ విధంగా దాస్తారో ఆ విధంగా భగవంతుడు ఆ మధ్య శ్లోకాల్లో పెట్టారండి. అసలు ఈ రోజు శ్లోకం ఎంత అద్భుతంగా ఉన్నాయి ప్రభుజీ. అసలు ఇక అనుక్షణం ఆయనతో రమిస్తూ ఆయన ఆనందాన్ని సేవిస్తూ ఆయన పొందుతుంటే ఉండే ఆనందం మించిన ఆనందం ఇంకోట్లేదని ఈరోజు శ్లోకాల ద్వారా చాలా అద్భుతంగా తెలుసుకోగలిగాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఆ శ్లోకం 2 సార్లు రిపీట్ చేశారంటే అది ఎంత ఉన్నతమైంది, ఎంత సీక్రెట్ అనేది తెలుసుకోగలిగాం ప్రభుజీ.
అవును. మధ్యలో చెప్పారు, మళ్ళీ లాస్ట్ లో కూడా చెప్పారు అదే విషయాన్ని. చివరి కన్క్లూజన్ లో కూడా ఫైనల్ ఇది, ఇక మీరు ఏదన్నా కానీ ఇది అని చెప్పేసి ఎంత క్లియర్ గా చెప్పారు కృష్ణ భగవానుడు. దాన్ని ప్రభుపాదుల వారు ఎంత చక్కగా భాష్యాన్ని ఇచ్చారు ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు హరే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను ప్రభుజీ. భక్తిలో కూడా తమో గుణం, సత్వగుణం, రజోగుణం ఉంటుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అది బాగా మనసుకి హత్తుకుని అది మనం సత్వగుణంలో భక్తి చెయ్యాలని చెప్పారు. అది చాలా బాగుంది ప్రభుజీ. కొత్త టాపిక్ చెప్పారు. అందరికీ ఇంకా బాగా భక్తిలో చేసుకోవడానికి ఎలా ఉండాలనేది ఆ పాయింట్ చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణవం ప్రభుజీ. హరే కృష్ణ. హరే ఆ కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ నిజంగా ప్రభుజీ. దండవత్ మీరు ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. మీరు అన్నట్టుగా ప్రభుజీ ఏంటంటే ఊరికే ఏదో కృష్ణుని బొమ్మ పెట్టుకొని ఏదో భగవద్గీత అంటే మామూలుగా ఏదో భగవద్గీత చదవాలి అనేది ఏదో అట్లా లైట్, అంటే జనాలకు అంత డీప్ నాలెడ్జ్ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడము, అంత డీప్ నాలెడ్జ్ లేదు. భగవద్గీత గొప్పతనము, కృష్ణుని యొక్క గొప్పతనము తెలియకపోవడం అనేది అజ్ఞానము, దురదృష్టం ప్రభుజీ. మనుషుల మన యొక్క మన దేశం, మన భారతదేశమే ఒక కర్మభూమి, ఆధ్యాత్మిక కేంద్రం. కానీ మనకు తెలియదు, ఏ మాత్రము తెలియకపోవడమే దురదృష్టం. కాకపోతే ఇదొకటి అయినాక నవవిధ భక్తి అంటే నవవిధ భక్తి చేయాలి మాతాజీ. ప్రభుజీ దాంట్లో ఏ ఒక్కటి చేయొచ్చా? అదొకటి. ఇంకా తర్వాత ఈ రోజు చెప్పిన ఇది ఎంత బాగుందంటే 9వ అధ్యాయము చాలా, అసలు మేము చిన్నగా భక్తిలోకి వచ్చినాం ప్రభుజీ. ఈ రోజైతే నిజంగా మా జన్మ ధన్యమైంది ప్రభుజీ. పరిపూర్ణత్వం పొందినము భక్తిలో. కృష్ణ భగవానుడు మనకి ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అంటే మనం ఇంకా ప్యూరిఫై కాలేదని అర్థం ప్రభుజీ. నాకొక్కటి ఏంటంటే నవవిధ భక్తి విధానాల్లో అన్ని కూడా చేయాలా, ఏదో ఒకటి చేయాలా, అది చెప్పండి. యాక్చువల్ గా మనకి ఒక నవవిధ భక్తులు అనేటువంటిది 9 రకాలు అన్నమాట. శ్రవణం, కీర్తనం, వెంటనే మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్పేశారు, మరి వేరే వాళ్ళు ఎవరు పడితే కనుక వాళ్ళని చేయటం కాదనమాట. విష్ణువుని మాత్రమే అన్నమాట. ఎవరు పడితే వాళ్ళకి కాదు. మామూలుగా వేరే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అందరికీ కూడా చెయ్యొచ్చు, సో శ్రవణం కీర్తనం అందరికీ కూడా చెయ్యొచ్చు అని చెప్తారు. కాదనమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ క్లియర్ గా చెప్పారు 2 పదాలు. శ్రవణం కీర్తనం చెప్పిన వెంటనే విష్ణువుకి మాత్రమే, కృష్ణుడికి మాత్రమే. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. ఇవేంటంటే గనక నవవిధ భక్తులు కూడా 9 రకాలైనటువంటి భక్తులు అన్నమాట. ఎవరైనా సరే ఈ 9 పద్ధతులు కూడా చేయగలిగారంటే గనక దే ఆర్ గ్రేట్, బెస్ట్ అన్నమాట. సో 9 చేస్తే గనక చాలా బెస్ట్ అన్నమాట. 9 చేయలేం మేము, 9లో మేము ఒకటి చేయలేమండి, పలానా చేయలేకపోతున్నాను నేను. సో అంటే గనక ఓకే, కనీసం 8 అయినా చెయ్యండి. సో 8 కూడా మేము చేయలేకపోతున్నాం, మాకు దానికి కూడా ఓపిక లేదు, కనీసం ఇంకొక 2 తీసేస్తాం, మేము 7 అయినా చేస్తాము అంటే కనుక అదైనా బెస్టే. 7 కూడా మా వల్ల కావట్లేదు, 6 చేస్తాము, 5 చేస్తాము, 4 చేస్తాము, 3 చేస్తాము అన్నా సరే ఓకే, నో ప్రాబ్లం, చెయ్యొచ్చు. ఎందుకంటే కనుక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దేన్నో ఒక దాన్ని పట్టుకున్నా సరే మెల్లగా మీరు అల్టిమేట్ గా 9కి వెళ్ళిపోతారు అనమాట. సో కాబట్టి పర్వాలేదు. కానీ అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటివి 2 అన్నమాట. ఒకటి శ్రవణం, రెండవది కీర్తనం. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. శ్రవణం అంటే గనక భగవంతుడి గురించి వినడము, ఆయన యొక్క నామాల గురించి వినడము, ఆయన యొక్క నామ రూప లీలలు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంతా కూడా తెలుసుకోవడమే శ్రవణం. వినడం, శ్రద్ధగా వినడం. అది కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాదు, ప్రామాణిక గురువులు భక్తుల దగ్గర మాత్రమే. మాయావాదుల దగ్గర వింటే కనుక దాన్ని ఏమంటారు, చైతన్య మహాప్రభువులు యొక్క మాయావాదుల యొక్క భాష్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ యొక్క భక్తి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పారు చైతన్య మహాప్రభు కృష్ణ హిమ్సెల్ఫ్, కృష్ణుడే అన్నమాట. సో కాబట్టి ఎవరి దగ్గర పడితే కనుక వాళ్ళ దగ్గర మనం వినకూడదు, కేవలం భక్తుల దగ్గర మాత్రమే వినాలి. ఏవో వాట్సాప్ లో చాలా వస్తూ ఉంటాయి మెసేజ్లు, అవన్నీ కూడా చదివేసి కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు శరీరం ఆయన చనిపోయాక ఇలా ఉంది అలా ఉంది, ఏవేవో వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం నమ్మకూడదు. కేవలం భక్తులు ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయి వాటి ద్వారానే మనము, లేకపోతే టీవీ సీరియల్స్ లో చూపిస్తారు
అలా చేశారు, రాధారాణి కృష్ణుడు ఇలా చేశారు, ఆ తర్వాత రుక్మిణీదేవికి రాధారాణికి మధ్యలో గొడవ ఉంది, సో ఎవరు గెలుస్తారు, అవన్నీ కూడా మనం చూడకూడదు, అవన్నీ కూడా వినకూడదు. ఎందుకంటే గనక మనకి మనసు కలుషితం అయిపోయి ఎప్పుడైనా సరే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే గనక అవి గుర్తుకు వచ్చి మనం అపరాధాలు చేస్తాం వాళ్ళకి. సో అలాంటివి వినకూడదు, చూడకూడదు కూడా, ఎంకరేజ్ కూడా చేయకూడదు అన్నమాట. సో శ్రవణం ఎవరి దగ్గర నుంచి వినాలి? శుద్ధ భక్తుల దగ్గర నుంచి వినాలి. ప్రామాణిక గ్రంథాలు ఎవరైతే భక్తులు రాశారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వినాలి. ఆ తర్వాత ఏం చేయాలి? విన్న తర్వాత కీర్తనం, మనము విన్న దాన్ని అందరికీ కూడా చెప్పాలి. సో ఎప్పుడైనా సరే చదువుకునేటప్పుడు మాకేం చేసేవాళ్ళు అంటే కనుక నేర్చుకోవడమే కాదనమాట. ఇంజనీరింగ్ లో ఏం చేసేవాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా లెక్చరర్ రాకముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మేము వెళ్ళిపోయేవాళ్ళం కాలేజ్కి. వెళ్ళిపోయి రోజు కూడా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క టాపిక్ తీసుకునేవాళ్ళం. ఆ టాపిక్ ఏం చేయాలి, మేము అందరం కూడాను ఎక్స్ప్లెయిన్ చేయాలి బోర్డు మీద మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా. వాళ్ళు క్వశ్చన్స్ కూడా వేస్తారు, మన సమాధానం చెప్పాలి. సో ఏమయ్యేటప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనుక, అందరూ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం మామూలుగా నేర్చుకునే దానికన్నా వేరే వాళ్ళకి మనం చెప్పాలి అని నేర్చుకునేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాం, చాలా శ్రద్ధగా నేర్చుకుంటాం, చాలా డీప్ గా నేర్చుకుంటాం. ఎందుకంటే ఎవరైనా ప్రశ్న వేస్తే గనక మనకు చెప్పాలి కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాం. అలాగే శ్రవణం చేయటమే కాకుండా మనము వేరే వాళ్ళకి కీర్తనం, కృష్ణుడు గురించి చెప్తూ ఉన్నప్పుడు, చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే కనుక వాళ్ళు కూడా మనల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మనం ఇంకా చాలా బాగా నేర్చుకుంటాము. ఇంకా మనకి భగవద్గీతలోనే స్వామి చెప్పారు, 18వ అధ్యాయం చివరిలో చెప్తారనమాట. ఈ యొక్క భగవద్గీతని ఎవరైతే కనుక భగవద్గీతలో ఉండేటువంటి రహస్యాలని ఎవరైతే కనుక భక్తులకి ఎవరైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళంటే నాకు చాలా 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 ఇష్టం అని చెప్తారన్నమాట. సో కాబట్టి శ్రవణము, కీర్తనము ఒకటి చక్కగా మనం వినాలి, విన్నదాన్ని మనం అందరికీ కూడా చెప్పాలి. ఈ రెండు కూడా బాగా చేయగలిగితే కనుక ఆటోమేటిక్ గా మిగతా నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లగా మనకి మేనిఫెస్ట్ అవుతాయి. స్మరణం గాని, అర్చనం గాని, పాదసేవనం గాని, దాస్యం గాని, సాఖ్యం గాని, ఇవన్నీ కూడా భావాలు కొన్ని మనం చేసేటువంటివి. ఇవన్నీ కూడా మనకి మేనిఫెస్ట్ అవ్వాలంటే కనుక రెండు చెయ్యాలి. ఒకటి శ్రవణం చెయ్యాలి శ్రద్ధగా, రెండవది కీర్తనం చెయ్యాలి. మనం ఎప్పుడైతే గనక హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఉన్నామో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో ఏం చేస్తాం, మనము నోటితోటి మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. చెప్పడం మాత్రమే కాదు, రిలీజ్ చేయడమే కాదు, బయటికి చెప్పినటువంటి మంత్రాన్ని మళ్ళీ మనం చెవుల ద్వారా వినాలి. అంటే కనుక రెండు యాక్టివిటీస్ అయిపోతాయి అన్నమాట అక్కడే మనకి. ఒకటి కీర్తనం అంటే కనుక ఆయనకి నామాన్ని తీసుకోవడం, రెండవది శ్రవణం, వినడం అన్నమాట. శ్రవణం, కీర్తనం రెండు కవర్ అయిపోతాయి మనకి. సో ఆ విధంగా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే ఈ రెండు కూడా కవర్ అయిపోతాయి. సో మిగతా నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి మనకి ఆ విధంగా శక్తి అనేటువంటిది, ఆ విధంగా ఫెసిలిటీ కూడా మనకు వస్తుంది. కాబట్టి 9కి 9 చేయగలిగితే కనుక సూపర్. బట్ 9 చేయలేకపోయినా సరే కనీసం ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ లో ఉన్నటువంటి సాధక భక్తులం కాబట్టి మనం అందరం కూడా శ్రవణం, కీర్తనం మాత్రం కంపల్సరీగా చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుణ్ణి ఏ విధంగా శరణాగతి పొందాలనే విషయాన్ని ఈరోజు చాలా స్పష్టంగా వివరించారు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ కృష్ణ భగవాన్ది ఆధ్యాత్మిక శరీరం అన్నారు కదా ప్రభుజీ, మనం భౌతికంగా కూడా ఊహించుకోవచ్చా ప్రభుజీ? మనం అంటే సంథింగ్ ఏదైనా పూజ చేసేటప్పుడు అలా భౌతికంగా ఊహించుకోవడం కాదండి, యాక్చువల్ గా మనం ఊహించకూడదు. సో ఏదైతే ఉందో ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క శరీరం పూర్తిగా ఆధ్యాత్మికమే. కానీ ఏంటంటే కనుక మన యొక్క సేవలు అందించుకోవడానికి, సేవలు తీసుకోవడానికి ఆయన మన మీద కరుణతోటి ఈ యొక్క విగ్రహ రూపంలో ఆయన వస్తారనమాట, అర్చా విగ్రహ రూపంలో అన్నమాట. సో అర్చా విగ్రహ రూపానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు.
సో మనం అనుకోకూడదు ఇది రాయితో తయారు చేసింది, చెక్కతో తయారు చేసింది, అదే విధంగా లోహాలతో తయారు చేసింది అని అనుకోకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనము అర్చా విగ్రహ రూపంలో ఆయన ఏమయ్యారంటే కనుక భక్తులు ఆయన కోసం ప్రార్థిస్తే మేము మీకు సేవలు అందించాలి కాబట్టి మీరు మా ముందు మేనిఫెస్ట్ అవ్వండి. ఎందుకంటే కనుక అందరికీ కూడా మనము ఆయన్ని చూడలేం, కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని ఆయన్ని చూసుకోలేం. కాబట్టి ఆయనకి సేవలు అందించాలంటే కనుక మన కంటికి కనపడేలాగా ఆయన ఈ యొక్క భౌతిక పరమైనటువంటి ఎలిమెంట్స్ తోటి అర్చా విగ్రహ రూపంలో ఆయన మేనిఫెస్ట్ అవుతారన్నమాట. సో ఎప్పుడైతే కనుక భక్తులు చక్కగా సేవలు చేస్తూ ఉన్నారో అప్పుడు ఆయన ఆ సేవలన్నిటినీ కూడా తీసుకుంటూ ఉంటారన్నమాట. అంతేగాని మనం భౌతిక రూపంతో ఎప్పుడు ఇమాజిన్ చేసుకోకూడదు అనమాట. ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా అంటే మనము ఆధ్యాత్మిక. అంత అంటే నేను ప్రభు అంత డీప్ అంత భక్తి లేదు కదా ప్రభుజీ. అంటే మనకు భావన కలగాలంటే భగవంతుడి మీద ఎట్లా భావన tips కలగాలంటే ఏమన్నా? కనుక అర్చా విగ్రహ రూపం చూడండి, ఫోటో చూడండి భగవంతుడిది, ఆయన రూపం చూడండి. చిన్న లడ్డు గోపాలు పెట్టుకుంటారు ఇంట్లో, ఆయన యొక్క రూపం చూడండి. సో రూపం చూస్తూ మీరు భావం కలిగించుకోండి. ఇంకా శాస్త్రాలు చదవండి. ఎప్పుడంటే కనుక మనం చూసేదానికన్నా మనం వినేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. మనం చూసేదానికన్నా వింటే కనుక మనకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో వినడం అనేటువంటిది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి బాగా నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, వాడిని వచ్చి ఒక్కొక్కసారి డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుని ఎంత కదిపినా సరే వాడు కదలడు, లేవడు ఒక్కొక్కసారి. కానీ దూరంలోంచి ఎవరైనా సరే వాడి పేరు గట్టిగా పిలిచారు అనుకోండి, వెంటనే వాడు లేచి కూర్చుంటాడు అనమాట. సో కాబట్టి యొక్క వినడం అనేటువంటి ద్వారా మనం భగవంతుణ్ణి మనము కళ్ళతో చూసేదానికన్నా చెవులతోటి బాగా అర్థం చేసుకోగలం అన్నమాట. చెవులతోటి యాక్చువల్ గా మొన్న ఒక 4-5 రోజుల ముందు అన్నమాట, యాక్చువల్ గా నేను పడుకుని పోయాను, నిద్రపోయాను అనమాట. నిద్రపోయిన తర్వాత ఏమైంది, యాక్చువల్ గా నిద్రపోతే కనుక జనరల్ గా నేను లేవను ఇంకా డీప్ స్లీప్. కానీ ఏమైందంటే కనుక ఆ రోజు బాగా బయట గాలిదుమ్ము వచ్చింది అనమాట. బాగా చాలా గట్టిగా వచ్చింది గాలిదుమ్ము. ఎవరు లేపలేదు నన్ను, అయినా సరే నేను టక్కన లేచిపోయాను. ఆ తర్వాత అర్థమైంది ఏంటి, ఆ గాలిదుమ్ము యొక్క సౌండ్ కి నేను లేచిపోయాను. సో యొక్క శబ్దం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో భగవంతుని మనం తెలుసుకోవాలంటే కనుక మనం కంటితో చూడాలి, లేకపోతే మన మనసుతోటి ఎలా ఉండాలి అని చెప్పి ఇమాజిన్ చేసుకోవాలి అని అంటే కనుక అవన్నీ కూడా మానసిక కల్పనలు అయిపోతాయి. సో భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. మనం కంటితో ఇప్పుడు చూడలేం కాబట్టి మనము చెవుల ద్వారా, శాస్త్రాల్లో చెప్పిన పద్ధతి ద్వారా మనము వాటిని స్టడీ, శ్రవణం గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. శ్రవణం చేస్తూ ఉంటే కనుక భగవంతుడు ఎలా ఉంటారో, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన గురించి అంతా కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో చెవుల మీద మనం చెవులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట మనకి, కంటి కంటే కూడా భక్తిలో. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. జయపతాక స్వామి మహారాజ్ యొక్క ఆరోగ్యం గురించి అందరూ కూడా ఒక 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం అండి. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ.